చెట్లు గోవులు సప్పరిస్తున్నాం. ఈరోజు గోవుల్ని కళ్ళ మీద కట్టుకోడికి అమ్మేది మనమే, కోసేది తినేది చూసేది. ఇక్కడ కోసేవాడి కంటే అమ్మేవాడి కంటే చూసేవాడు చాలా ప్రమాదకరం. ఈ భూభాగం పైన అమ్మేవాడు, కోసేవాడు, తినేవాడు, చూసేవాడు కాల గర్భంలో కలిసిపోవాల్సిందే. దీనినే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మాతృత్వానికి ప్రతిరూపము గోమాత, దేవాలయానికి ప్రతిరూపము గోమాత, స్నేహితానికి నిర్వచనము గోమాత, అనురాగ బంధువు గోమాత, ఆహార ప్రదాత గోమాత, ఆహార భద్రత గోమాత. నీ తల్లి వంటగదిలో వంట చేస్తున్నప్పుడు అక్కడే ఉంటుంది. ఎందుకని? అయ్యో వంట చేస్తే బల్లి ఎక్కడ పడితే విషమవుతుందని. ఒరే దుర్మార్గుడా, ఒరి రాక్షసుడా, ఒరి నరుడా, అడవులోకి వెళ్ళిందిరా గోమాత. రుచినిచ్చే ఆత్మ నరుని మింగి ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని నీ తల్లికి అమృతం అందించిందిరా. నీ తల్లి గోమాత గారు తాగితేనే ఈ రోజు నువ్వు ఎంతటి పెద్దవాడైనావు. ఈ దేహంలో కుండల శక్తి అంటే మనం తాగింది అమృతం. అమృతం పైన వాడికి మరణం లేదు. ఈ దేహంలో చైతన్య శక్తి తగ్గే కొద్దీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు సంపూర్ణ విజ్ఞాన శాస్త్రం, సంపూర్ణ వేద శాస్త్రం, సంపూర్ణ ఆర్థిక శాస్త్రం, సంపూర్ణ వ్యవసాయ శాస్త్రం, సంపూర్ణ ఆరోగ్య శాస్త్రం, పర్యావరణ రక్షణ శాస్త్రం గోమాత పాలు బట్టే మనకు ఇంత జ్ఞానం వచ్చింది, ఇంత తెలివితేటలు వచ్చినాయి. గోమాత పాలు, గేదె పాలు తాగకపోతే నువ్వు లేవుగా మూర్ఖుడా. ఇది గుర్తు పెట్టుకోండి. లోను లేని మూగజీవానికి మనకు తేడా ఏంటంటే మన విశ్వాసమైన ఘాతకులం, నరూప రాజశనం. లోను లేని మూగజీవాలు విశ్వాసం ఉంటాయిరా, వాటికి మాటలు రావాలా. కన్న తల్లిరా, పశువులకు కూతురురా, నీ కన్న తల్లిరా, నీ తల్లే గోమాతరా. ఈ రోజు ఒక అమ్మ అంటాది, 1 కేజీ నూనె అమ్మ, నూనె కెమికల్ అయిపోయింది. ఈరోజు పంది కొవ్వుల నుంచి, పంది యొక్క ఎముకల నుంచి, ఆవులకు ఎముకల నుంచి నూనె తయారవుతా ఉంది. ఏది ఒరిజినల్ నెయ్యి, ఏది నెయ్యి తెలియదు. ఒక నెయ్యి, ఆవు నెయ్యి కేజీ 3,000 రూపాయలు, 2,200 రూపాయలు. 30 లీటర్లు గిలిగితే 1 కేజీ మాత్రమే వస్తుంది. ఈరోజు బ్రాహ్మణులు కూడా ఎలా తయారైపోయిందంటే గోమాతను రక్షించరు, గోవును కాపాడరు. ఎంతసేపు కూడా దక్షిణం. నువ్వేనా బ్రాహ్మణుడివి? తల్లి గర్భం నుంచి పుట్టినవాడే బ్రహ్మం. బ్రహ్మం అంటే జీవాత్మ శరీరం, ఆత్మ అంటే ఈ దేహంలో ఉన్న చైతన్య శక్తి, ఇంద్రియ శక్తి. తల్లి పోలే ఆత్మ, అందులో ఉండే పరమాత్మ. జ్ఞానము తెలిసినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞానం తెలియవాడు అజ్ఞాని. నువ్వు తెలిసింది 10 మంది చెప్పు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా బ్రహ్మమై ఉన్నాడు. అంటే జీవాత్మ. ఆత్మ అంటే ఈ దేహంలో ఉండే చైతన్య శక్తి, ఇంద్రియ శక్తి ఆత్మ. మనం తాగింది తల్లి పాలు, అందులో ఉండే పరమాత్మ నిరాకారం, రూపం లేదు, కంటికి కనపడదు. భూమికి ఆకాశానికి మధ్యలో ఉండేది ఆక్సిజన్ శూన్యం. ఆ శూన్యమే కాళికామాత, గోమాత. గోవులు, చెట్లు. ఈరోజు గోవుల్ని పూర్తిగా సప్పరించుకున్నాం, చెట్లు నరికేస్తున్నాం, భూ కబ్జాలు, అక్రమంగా సంపాదించడము, కామ కోరికలు. భక్తి లేదు, అంతన నటన. భక్తి అంటే తెలీదు, మోక్షం అంటే తెలీదు. నటించే భక్తి, మెప్పించే భక్తి, నిస్వార్థమైన భక్తి. భక్తి ఎప్పుడు కలుగుతున్నదో తెలియదు. మళ్ళా భక్తి అనగా ఏమి? ఎంత భక్తి ఎక్కువ ఉంటుందో అంతకు 10 రెట్లు కోరిక ఉంటుంది. కోరిక అంటే కామం. కామం అంటే ఎవరు? కామాక్షిదేవి. కోరిన కోరిక తెచ్చే కామరూపిణి కామాక్షిదేవి మహాలక్ష్మి. ఈ దేహంలో ఉండే చైతన్య శక్తి. ఈ చైతన్య శక్తి అన్నం వల్ల ఇంద్రియ శక్తి ఉత్పత్తి ఏర్పడుతుంది. భక్తిని జయించడం, శక్తిని జయించడం ఎవరి తరం కాదు. శక్తి నుంచి పుట్టిందే భక్తి. ఎంత భక్తి ఎక్కువ ఉంటుందో అంత కోరిక ఉంటుంది. ఇది తెలీదు. అసలు భక్తి గురించి మాట్లాడుకోరు, తెలుసుకోరు, సత్సంగాలు పెట్టుకోరు. ఈరోజు కుంభ తీయడము, తాగడము, విలాసమైన జీతం గడుపుకోవడము, మిద్దుల మేలు కట్టుకోవడము, ఇలా విలాసమైన జీవితం. భోగాలు పెరిగినప్పుడు నరులు రోగాలు కాక తప్పదు. నువ్వు